వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కోలగట్ల వీరభద్రస్వామి. ఈరోజు వైఎస్ఆర్సీపీలో సీనియర్ నేతగా ఉన్నారు ఆయన. అటు కాంగ్రెస్ నుంచి ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు, డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేశారు, ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. అలాంటి కోలగట్ల ఈ రోజున టీడీపీ వైపు చూస్తున్నారా అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీ వైపు చూస్తున్న సంగతి పక్కన పెడితే ఈరోజు అశోక్ గజపతిరాజు ఎంతవరకు కోలగట్ల వీరభద్రస్వామికి రెడ్ కార్పెట్ వేసే అవకాశం ఉన్నది కూడా మరో చర్చ. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని జిల్లాల నుంచి కూడా టీడీపీలో వ్యాక్యూమ్ ఉన్న చోట చాలామంది వైఎస్ఆర్సీపీ నేతలు ఆ పార్టీలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీలో తమకు అవకాశం లేదనుకున్న వాళ్ళు ఇతర పార్టీల వైపు చూస్తూ ఉన్నారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో విజయనగరంలో మాత్రం పూర్తిగా వైఎస్ఆర్సీపీకి డోర్స్ క్లోజే అన్నట్టుగా అశోక్ గజపతిరాజు వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ ఈ రోజున అక్కడ చూసినట్లయితే కోలగట్ల మాత్రం పూర్తి స్థాయిలో టీడీపీ వైపు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది, తన వారసులను పూర్తి స్థాయిలో ప్రమోట్ చేయబోతున్నారు అనేది అయితే మరొక చర్చ అనుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే కోలగట్ల వీరభద్రస్వామి కాంగ్రెస్లో ఒక సీనియర్ నేతగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో కూడా అటు వయసుతో కూడా ఆయనకు ఒక క్లోజ్ అసోసియేషన్ అయితే ఉండేది. కాంగ్రెస్లో ఉన్నప్పుడే 2004లో అశోక్ గజపతిరాజును విజయనగరం నుంచి ఓడించిన హిస్టరీ కూడా కోలగట్ల వీరభద్రస్వామికి ఉంది. అలా తనకంటూ కూడా ఒక వైశ్య కమ్యూనిటీ నుంచి రిప్రజెంట్ చేస్తూ తనకంటూ విజయనగరంలో ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే కోలగట్ల క్రియేట్ చేసుకున్నారని అనుకోవాలి. సో అక్కడి నుంచి ఆయన చూసినట్లయితే పలుసార్లు అక్కడి నుంచి పోటీ చేసి కూడా మళ్ళీ అశోక్ గజపతిరాజు చేతిలోని ఓడిపోవడం జరిగింది. ఎస్పెషల్లీ 2014 పరిణామాల తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీలో చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేశారు. 2014 ముందే వైఎస్ఆర్సీపీలో చేరారు, 14లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనకి ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఇక అక్కడి నుంచి మనం చూసుకున్నట్టయితే 2019 ఎన్నికల్లో మరోసారి ఆయన విజయనగరం టికెట్ దక్కింది. విజయనగరంలో మరోసారి అశోక్ గజపతిరాజును ఓడించి మరీ ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. మంత్రి అవుతారనే ప్రచారం చాలా సీరియస్గా జరిగింది. కోలగట్ల ఆల్మోస్ట్ మంత్రి అయినట్టే అని కూడా చాలామంది అనుకుంటూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన క్యాబినెట్లోంచి ఆయన పక్కనైతే పెట్టారు. ఈ క్రమంలోనే కోలగట్లకు ఏదో ఒక రూపంలో అవకాశం కల్పించాలని ఆలోచన చేశారు. అదే శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని స్పీకర్ని చేసిన జగన్మోహన్ రెడ్డి కోలగట్ల దగ్గరికి వచ్చేసరికి ఆయనకి డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. నేను 5 ఏళ్ల పాటు కోలగట్ల వీరభద్రస్వామి డిప్యూటీ స్పీకర్ హోదాలోనే కొనసాగుతూ వచ్చారు. ఇక మొన్నటి ఎన్నికల్లో మనం చూసినట్లయితే మరోసారి ఆయన ఓడిపోవడం జరిగింది. ఏదైతే అశోక్ గజపతిరాజు కూతురైన అదితి చేతిలోని విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన ఒక దశలో అసలు రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోబోతున్నారు, రాజకీయాలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు అన్న ప్రచారం కూడా జరిగింది. అయినప్పటికీ ఆయన తన వారసులను కూడా అక్కడ ప్రమోట్ చేసే పరిస్థితుల్లో బిజీ అయ్యారని అనుకోవాలి. కానీ ఈరోజు చూసినట్లయితే ఇటు వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు లేదని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా అయిన కడపనే ఈరోజు గాలికి వదిలేశారు. కడపనే పట్టించుకున్న పరిస్థితి కనిపించట్లా. కడప మున్సిపాలిటీలు టీడీపీ వైపు అవుతున్నా, పులివెందులు లాంటి చోట మహానాడుకు టీడీపీ సిద్ధమవుతున్నా, అనేక రకాలుగా బీటెక్ రవి లాంటి వాళ్ళు, మాధవి లాంటి వాళ్ళు అంతా అగ్రెసివ్గా వైఎస్ఆర్సీపీ మీద వెళ్తున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా చేతి కన్నేసిన పరిస్థితి కనిపిస్తోంది. మాటకు ముందు మంగళగిరి నదులు అయిన తాడేపల్లి నదులు బెంగళూరుకే పరిమితం అవుతూ ఉన్నారు. మిగతా జిల్లాలో అక్కడక్కడ 1-2 చోట్ల సమన్వయకర్తలు నియమించారు కానీ ఆయన కడపను టచ్ చేసే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తన సొంత కాన్స్టిట్యున్సీ మీదే ఫోకస్ పెట్టుకోలేని పరిస్థితుల్లో శ్రీకాకుళం లాంటి చోట, అది కూడా విజయనగరం లాంటి చోట, మొత్తం ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టగలరు అనేది మరొక చర్చ. ఇలాంటి సిచ్యువేషన్లో కోలగట్ల కూడా తన భవిష్యత్తు తాను వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక టీడీపీ నేతలతోనే ఆయన టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా ఉంది. ఆయనకు టీడీపీ నేతలతో సత్సంబంధాలు కూడా ఉన్నాయి. ఒక వివాదరహితుడిగా కోలగట్లకు పేరుంది. ఆ స్థాయిలో కోలగట్ల వీరభద్రస్వామి ఈ రోజున టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారన్న చర్చ కూడా ఉంది. దానికి ఇంకొక కారణం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ కోలగట్ల వీరభద్రస్వామి గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యారు, డిప్యూటీ స్పీకర్ అయ్యారు. మరోవైపు చూసినట్లయితే బొత్స సత్యనారాయణ అదే జిల్లా నుంచి చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. 19లో మంత్రి కూడా కావడం జరిగింది. 5 ఏళ్ల పాటు ఆయన మంత్రిగా కొనసాగారు. ఆయన శాఖను మార్చారు కానీ ఆయన మాత్రం మంత్రిగానే కొనసాగుతూ వచ్చారు. అలా బొత్సకు అమితమైన ప్రయారిటీ ఉంది. అందుకే కోలగట్ల వీరభద్రస్వామి వర్సెస్ బొత్స సత్యనారాయణ అన్న పరిణామాలు చాలా రోజులు జరిగాయి. ఒక ఆధిపత్య పోరైతే వాళ్ళిద్దరి మధ్య నడుస్తూ వచ్చింది. అంతేకాదు ఒక దశలో కోలగట్ల నిజంగానే బొత్స వర్గం మీద ఆ స్థాయిలో ఆధిపత్య ధోరణి ప్రదర్శించారనే చర్చ కూడా జరిగింది. మరోవైపు బొత్సతో విభేదించిన ఆయన మేనడు మధ్య సీన్ని కూడా కోలగట్ల తన వర్గంలో కలుపుకున్నారనే చర్చ కూడా జరిగింది. బొత్స కనుక అసలు 2019 ఎన్నికల సమయంలో బొత్సకు చీపురుపల్లి టికెట్ ఇవ్వద్దని కోలగట్ల అడ్డుపడ్డారనే ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే బొత్సను ఎంపీగా పంపిస్తే తనకు జిల్లా నుంచి సీనియర్ కోటాలో మంత్రి స్థానం వస్తుందని కూడా కోలగట్ల ఆలోచన చేశారనే చర్చ కూడా జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి చీపురుపల్లి నుంచి మాత్రమే బొత్సకు టికెట్ ఇచ్చారు. అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక మొన్నటి ఎన్నికల్లో బొత్స పోటీ చేసి ఓడిపోతే అదే సమయంలో వాళ్ళ వైఫ్ కూడా ఝాన్సీ వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున
కోలగట్ల వర్సెస్ బొత్స అన్న పరిణామాలు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాయి. ఈరోజు చూసినట్టయితే పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత తన భవిష్యత్ సంగతి పక్కన పెడితే ఈరోజు బొత్స ఓడిపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఖాతాలో వచ్చిన ఏకైక ఎమ్మెల్సీని బొత్సకు అప్పగించడం జరిగింది. ఈరోజు అటు కౌన్సిల్లో పార్టీ తరఫున చాలా అగ్రెసివ్గా బొత్స మాట్లాడుతున్నారు. పార్టీలో కూడా ఉత్తరాంధ్రకు ఒక పెద్ద దిక్కుగా అయ్యారు ఈరోజు బొత్స. సో అందుకే అలాంటి బొత్స నీడన ఈరోజు తను పార్టీలో కొనసాగేందుకు కోలగట్ల అంత ఈజీగా యాక్సెప్ట్ చేయట్లేదన్న చర్చ కూడా ఉంది. ఈ క్రమంలోనే బొత్స తీరును, బొత్సతో ఆధిపత్య ధోరణిని ఆయన విమర్శిస్తున్నారు. ఆయన అందుకే ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు పార్టీలోంచి అన్న చర్చ అయితే ఉంది. అయితే ఏ స్థాయిలో ఈ రోజున అశోక్ గజపతిరాజు లాంటి వాళ్ళు, ఎందుకంటే ఆయనకి చాలా సీరియస్ ప్రత్యర్థిగా ఉంటూ వచ్చారు ఆయన ఎప్పటి నుంచో. ఆయన చేతిలో ఓడిపోవడం కూడా జరిగింది అశోక్ గజపతిరాజు పలుసార్లు. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున కోలగట్లను ఎంతవరకు కూడా పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంది అంటే ఆ విషయంలో మాత్రం హి సెడ్ నో అనుకోవాలి. ఎందుకంటే చాలా సీరియస్గా అశోక్ గజపతిరాజు స్ట్రిక్ట్గా ఉంటారు. అటు రాజకీయాల్లోనే కాదు, ఇటు వ్యక్తిగత పరంగా కూడా. ఆయన రాజుల కాలం నుంచి కూడా తన పూర్వీకుల నుంచి ఆ లెగసీని అయితే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మిగతా వాళ్ళు కూడా ఆయనకు అంత రెప్యుటేషన్ ఇవ్వడానికి అదే కారణం. అలాంటి వ్యక్తి ఈ రోజున తన ప్రత్యర్థి అయిన కోలగట్లను పార్టీలోకి తీసుకోవడానికి ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారని అయితే ఒక చర్చ. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అసంతృప్త నేతలు చాలామంది టీడీపీ చూస్తున్నా బట్ విజయనగరంలో అలాంటి సీన్కి స్కోప్ లేదనే చర్చ జరుగుతోంది. ఆల్మోస్ట్ కోలగట్ల టీడీపీలోకి రావాలని చేసిన ప్రయత్నాలు అయితే వర్కౌట్ కావట్లేదనే చర్చ కూడా ఉంది. అందుకే ఆయన జనసేన నేతలతో కూడా టచ్లోకి వచ్చారనేది అయితే ఒక వార్త అక్కడి నుంచి వినిపిస్తుంది. మరి ఈ విషయంలో బొత్సతో విభేదాలే కోలగట్ల బయటికి రావాలనుకునేందుకు కారణమా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి తీరుని ఆయన ఖండిస్తూ ఉన్నారనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.